ఈ మధు పార్క్ రిడ్జ్లో ఇది మొత్తం కనబడదు అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తలుసుకున్నాడు, ఇదంతా కనబడకుండా చేసి వాళ్ళ మీద ఈ మానస సరోవరో లేకపోతే గాంధీ సరోవరో లేకపోతే మూసీ సుందరీకరణ చేయబోతున్నాడు అనమాట. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై తెలంగాణ. ఎట్లా కనబడుతున్నది ఇది? మీ ఫ్రెండ్ ఒకప్పుడు, ఇప్పుడు కాదేమో. ఏంది ఇది అంటే ఆయన ఆలోచన విధానము అప్పుడు అట్లే ఉండి ఇప్పుడు అట్లనే ఉన్నదా? చూడండి, మీడియా జనము పాపం వాళ్ళ ఒక్కొక్కరి మైక్ పెట్టి మాట్లాడిస్తుంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నిన్ననే మనం ఖమ్మం పోదామని ప్రయత్నం చేసి ఆడ అరెస్ట్ చేసినారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఈడ కూడా అదే పరిస్థితి. సరే, దీనికి పాలిష్డ్గా ఇది డెవలప్మెంట్ అనే ఒక లైన్ తీసుకొస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటే, నేను అనుకోవడం ఏంటంటే, ఇదంతా చేసిన తర్వాత ఒక 100 మందో 1000 మందో 10,000 మందో గొడవ చేస్తుండొచ్చు. ఏదేమైనా అడ్డుకొని దీన్ని కంప్లీట్ చేస్తే తెలంగాణ మొత్తం ఏం కట్టిండు, ఎంత అద్భుతంగా తయారు చేసిండు, ఎంత అద్భుతంగా దుకాణాలు ఉన్నాయి అనుకునే సిచ్యువేషన్ వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు అన్నది ఆయన ప్లానింగ్. సో అంటే పాలకుడి యొక్క ఆలోచన విధానం అట్లుంటుంది నాకు అనిపించింది. ఏం చెప్తారు మీరు? మొట్టమొదటి అడిగిన దానికి ఏంటంటే, నాకు తెలిసిన రేవంత్ కాదు ఈయన. కాదు బాగుంటుండేనా? నాకు తెలిసిన రేవంత్ ఇస్ డిఫరెంట్. రియల్ ఎస్టేట్ వ్యాపారం అది లేదేమో కదా? అది లేదు. వ్యాపారంలోకి వచ్చినాక కూడా ఇంత దుర్మార్గంగానైతే నేను నాకు నిజంగా చెప్తున్నా, అసలు ఈయన ఆయననే కాదు అన్నట్టు అనే లెక్కలు ఉన్నాయి. నేను వాస్తవంగా చెప్తున్నా, మొత్తం ఎంటర్ నాకు ఆ ఫ్యామిలీతో చెప్తున్నా. నేను వాళ్ళు కాదు అట్లా, కానీ ఎందుకు తయారైంది ఇట్లా నాకు తెలియదు. మరి ఈ పైసలకు మరిగినరా, ఈ అధికారం అనే ఇట్లనే అయితేనే అధికారం వస్తుంది అనుకుంటురా, ఏందో తెలియదు. కానీ ఇంత పిశాచంగా మాత్రం సమస్యనే లేదు. ఇది ఇది ఒక కొత్త చూస్తున్నా నేను. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. డెఫినెట్ గా ఆయన ఆడికెళ్ళి వచ్చిండు కదా. ఎక్కడికెళ్ళి వచ్చిండు? స్క్రీన్ ప్రింటింగ్ షాప్ మిస్టర్ యాడ్స్ అని చిన్న స్క్రీన్ ప్రింటింగ్ కడపలు కాదు, నారాయణగూడ చౌరస్తా దగ్గర. అవన్నీ ఆయన వచ్చిన నేపథ్యం వేరు, కంప్లీట్ నేపథ్యం వేరు. పొద్దున్న లేస్తే ఆయన కూడా ఆల్మోస్ట్ ఇలా పని చేస్తేనే గడిచే స్థాయిలోకి వచ్చినాడు. ఆయన చెప్తాడు బయట మొత్తం ముసుగుచ్చట్లు చెప్తారు, కానీ అవన్నీ ఉట్టి బక్వాస్ ముచ్చట్లు. మేము చూసినాయి కాబట్టి చెప్తున్నా. నేను కాలేజ్ ఉన్నప్పుడు అంతే కదా, 2 వీలర్ ఉండే ఆయన దగ్గర, యమా ఉండే, తర్వాత అది ఆఫీస్ నడిపేది చిన్న ఇప్పుడు రోడ్ల మీద ఇవన్నీ ఉన్నాయి చాలా. కానీ ఆయన కిందికి వెళ్ళి అంటే దాన్ని అది చెప్పినప్పుడే మనకు అది ఎలివేట్ అవుతుంది, ఆ విషయం అనేది బయటకు వస్తుంది. వాస్తవం కూడా ఏంటంటే, చాలా కింది స్టేజ్కి వెళ్ళి వచ్చిన అతను. ఓకే, మేము కూడా తొక్కుతోని మిరపకాయ. ఇక నేను ఒకటి ఏంటంటే, ఈ మధ్యలో అంటే చాలా రోజుల కింద వాళ్ళ అన్నములు ఇళ్ళ కాడికి పోతేనే, అన్న చాలా రోజులు అయిందన్న మనము ఏది ఇంటికాడికి వెళ్ళి వచ్చింది అల్లమును అది ఉంటది కదా, పొడి ఉంటది కదా, మిరపకాయ పొడిది, అది పెట్టుకొని చేద్దామని. అంటే నేను గ్రౌండ్ బేసిక్స్ కొంత వాళ్ళ దాంట్లో ఉండొచ్చు అందరు, కానీ ఈయనకి ఏం కంపల్షన్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఢిల్లీలోకి పైసలు పంపించాలన్నా నాకు తెలియదు, కానీ ఇట్లా ఉంటాడని మాత్రం నేను ఊహించలే. నేను అసలు నేను ఇట్లా మాట్లాడొద్దు, కానీ నాకు నిన్న ఖమ్మంలో చూసిన తర్వాత నాకు అసలు మంచిగా అనిపించలే. ఆ పిల్లలు అసలు ఏం తెలియదు వాళ్ళకు. మాకు బడికి పోతే కొడుతున్నారు, హోంవర్క్ చేయలేదని. ఎందుకమ్మా అంటే, బడికి వెళ్ళి ఇంటికి వచ్చినాక కొద్దిసేపటికే చీకటి పడుతుంది, మళ్ళీ పొద్దుగాల వరకు మాకు హోంవర్క్ లేదు కదా. 8 సంవత్సరాలకి ఆ పిల్లలు అట్లా అటువంటి విన్న కాబట్టినే నాకెందుకు అది కావచ్చు, ఇప్పుడు ఇటువంటిది కావచ్చు. మనుషులు ఇబ్బంది పడ్డప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, శోకంలో ఉన్నప్పుడు ఇటువంటివి చేయొద్దు. పైసలే ప్రధానం కాదు. ఇది ఇంకొక దగ్గర కూడా చేసుకోవచ్చు కదా. ఈ ప్రాజెక్ట్ నువ్వు అనుకున్న ప్రాజెక్ట్ అట్నే పేరు తెచ్చుకోవాలనుకో, ఇక్కడ ఎందుకు ఇంకో దగ్గర తీసుకో. ఇక్కడ ఇది నది సంగమం కావచ్చు, ఒక 2 నదుల సంగమం కావచ్చు, పక్కకు పెట్టుకో. ఇంకెక్కడ ల్యాండ్ బొచ్చడి ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆడ పెట్టుకోవచ్చు కదా. అందుకని నాకు తెలిసినటువంటి రేవంత్ అయితే నేను అనుకుంటలేదు, అయిపోయింది. అది ఒక వీడియో నేను చూపిస్తా. ఎవరిది ఖమ్మంలో మనం అబ్జర్వ్ చేయలేదు. ఒక తల్లి తన ఇంటి నుంచి అంటే ఆమెను బయటికి పంపిస్తున్నారు, అంటే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఇది ఊలగొట్టాలి అని. కష్టపడి ఆమె కట్టుకున్న ఆ బాధ అలా కనబడుతున్నాయి. చివరికి ఆమె ఏమంటది అంటే, బయటకు వచ్చి నన్ను ఒక్కసారి నేను ఇల్లంతా తిరిగి వస్తా అంటది. అసలు మామూలుగా లేదు.
ఇంకా దారుణం. దారుణం దారుణం. అది విషయం. మనిషి అనేటోడు ఎవరు అది చూసినా కానీ కన్నీల పర్వంతం కావాల్సిందే అది. ఎంత ఘోరం. వాళ్ళకు ఇంకోటి ఏంది, ఇల్లీగల్ ఉన్నది కాదు అది. వాళ్ళకు భూదాన్ భూములు ఇచ్చినాయి, కటిక పేదరికం ఉంది, ఎన్ని కళలు కానీ ఎన్ని కష్టాలు అనుభవించి ఒక ఇల్లు అనేది కట్టుకొని వాళ్ళకి ఎన్ని కళలు ఉన్నాయో ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో దాంట్లో మొత్తం అంటే భవిష్యత్తు ఎట్లెట్లా ఊహించుకొని చేసిండ్రో అది మొత్తం పోతుంటే ఒక్కసారి ఇట్లా ఆస్వాదిస్తా అంటే ఒక శవం దగ్గర పోయి శవయాత్ర చదువుతుంటే నా తల్లిని నేను ఒక్కసారి ముట్టుకుంటా, నేను ఒక్కసారి నేను పలకరిస్తా, నేను పిలిస్తే ఒకటి ఆఖరి సారి అన్న లేస్తుందేమో అని దింపుడు గల్లే ఆశలు అని ఉంటాయి కదా, ఆడికి పోయి అవ్వా అవ్వా అని పిలుస్తారు కదా, అట్లా అనిపించింది అది చూస్తుంటేనైతే. వీళ్ళది కూడా సేమ్ ఆమె పరిస్థితి ఇక్కడ అదే రాబోతున్నాయి, అటువంటి సంఘటనలు రాబోతున్నాయి. ఇంట్లో ఎంతమంది గుండెపోటుకు గురవుతారో తెలియదు, ఎంతమంది అనారోగ్యాల పాలవుతారో తెలియదు. వీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఇది కట్టినప్పుడు 20-25 ఏళ్ల కింద ఇక్కడ కట్టినప్పుడు రోడ్లే లేవు చక్కగా, ఇక్కడ మొత్తం ఉట్టిగా ముండ్ల బాటలు, తర్వాత దుమ్ము, ఇదంతా ఇప్పుడు అయినాయి ఇవన్నీ. అప్పటి నుంచి వీళ్ళకు వారానికి ఒకసారి కూరగాయలు కావాలంటే కూడా వారానికి ఒకసారి అటు ఇటు పోయి చేసి వీళ్ళు అంటే పైసా కూడా పెట్టుకొని ఎట్లయితే పక్షులు చిన్న చిన్న పుల్లలు తీసుకపోయి పెట్టి ఒక గూడు కట్టుకుంటారు చూసినావా, ఆ గూడు చెదిరిపోతే ఎట్లున్నది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళది అట్లున్నది వాళ్ళది. చాలా హృదయ విదారకంగా. ఇది కూడా ఏంటంటే అన్యాయంగా. ఇప్పుడు ఇది పక్కకున్నది కదా, చెరువుల మీద కట్టిన వాటి గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడినాం. వాటిని వదిలేసి పోదాం, వాటిని వదిలేసి అసలు ఇక్కడ దీని మీదకి వచ్చి దీని మీద చేసుడు అనేది దీని వెనక ఏదో డెఫినెట్ గా 5,000 కోట్లకు సంబంధించిన దాంట్లో ఎవరెవరికి ఎన్ని వాటాలు ఉన్నాయో తెలియదు. గాంధీ పేరు పెట్టుకున్నట్టు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఎన్ని వాటాలు ఉన్నాయో మనకు ఎరకలే. అరే భవిష్యత్తులో తెలుస్తుంది స్కామ్స్ అన్ని వీళ్ళు ఏమేం చేస్తారు ఏందని. ఏమంటున్నా అంటే రక్తం పంచుకొని పుట్టినటువంటి గాంధీ మునిమనుడు తుషార్ గాంధీ అంటే ఆయననే వద్దన్న తర్వాత ఈ డూప్లికేట్ గాంధీలు కదా వీళ్ళంతా. వీళ్ళు పెట్టినటువంటి జీతగాడు రేవంత్ రెడ్డి, ప్రజలు ఓట్లేసి గెలిపిసి ఆయన దగ్గర జీతం చేస్తున్నాడు. ఈయన కూర్చొని ఈ ప్రజలకు ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఈయన అటువంటి జీవితాలకెళ్ళే కదా. ఆయన నారాయణగూడ ఉన్నప్పుడు ఆయనకు సొంత ఇల్లు లేదు రేవంత్ రెడ్డి కిరాయి ఇల్లది, ఇల్లు లేదు, ఇల్లు ఎక్కడిది. చాలా అంటే చాలా కష్టాలు చూసినాడు ఆయన కూడా. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా హైదరాబాద్ ఇప్పుడు ఈయనకి ఎకరం ఉన్నది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఆయనకైతే ఇవి 2 చాలా బయటకు కనిపించేది కావచ్చు, ఇంకెన్నెన్ని ఎక్కడెక్కడ ఏమేమి చేసిండేది. కానీ అంటే ఎవరైనా కానీ మనిషి మూలాలు మర్చిపోయినప్పుడు ఎక్కడో దగ్గర పండుకున్నప్పుడు ఎక్కడో దగ్గర గతంకు పోవాలి, వెనకకు పోవాలి. ఏంది నా లైఫ్ అనేది. ఇవాళ నువ్వు నిండు ఇండ్లను ప్రాణాలను పనంగా పెట్టుకొని కట్టుకున్నటువంటి వాళ్ళ నిండు మనసు లోపట ఒక ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నావు కదా రేవంత్. ఒక్కసారి నువ్వు ఇది కనుక వినేది ఉంటే చూడు రేవంత్, నువ్వు ఒక్కసారి అప్పటి రోజులు ఏంటి, ఎట్లకెళ్ళి వచ్చినావు ఏంటిదని ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇండ్లు గులగొట్టే కాడికి వచ్చినావు, వాళ్ళ బతుకులు బజార్లు తీసుకొచ్చే కాడికి వచ్చినావు. నేను ఆవేదనతోని ఆందోళనతోని బాధతో చెప్తున్నా నీకు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి నీవు కాలేజ్ డేస్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను కూడా నిన్న పాట రాసిన నీ మీద, పోతవురో రేవంతు అని రా అనే పదం నిన్ను అనేటందుకు నాకు చాలా ఇబ్బంది పడ్డా. నేను కార్లో కూర్చొని మెదక్కెళ్ళి వచ్చుకుంటా రాసుకుంటా పాట రాసిన, కానీ నాతో ఇబ్బంది అనిపించి సూర్యతో చేసిన. పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, బీదొల్లా ఉసురు దలిగి, మా బిడ్డల ఉసురు దలిగి, పసి గుడ్డుల ఉసురు దలిగి అని చెప్పి నాకు అది చేసేందుకు చాలా టైం పట్టింది. కానీ చెప్తున్నా, ఒక్కసారి లాస్ట్కి నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఎవరి కొంపలు కొల్లేరు చేస్తున్నావు, నీ మూసి పేరు మీద పేదోళ్ళవి మొత్తం గుడిసెలు నాశనం చేసినావు. పోతుంటే ఆ మూసి పంట పోతుంటే నిన్న అనే మాటలు నన్నట్టుగా అనిపించి ఆడికెళ్ళి బయటకు వచ్చేసిస్తున్నా నేను చాలా సందర్భాలల్లా. ఇది జరగనీయకు. నేను ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. రాజ్యం ఇప్పుడు శాశ్వతం కాదు. కుటుంబంలో అందరూ మీకు తెలుసు కదా, అందరు తెలుసు అబ్బా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తెలుసు, అందరు తెలుసు, అందరు ఏందో కూడా తెలుసు. వాళ్ళ అన్న మామూలు కండక్టర్ అబ్బా, తిరుపతి రెడ్డి కండక్టర్. నేను ఈ సందర్భంగా నేను కూడా ఒక బాధతో చెప్తున్నా, తిరుపతి రెడ్డి కండక్టర్ ఉండే, ఆర్టీసీ కండక్టర్ ఉండే. ఒక చిన్న ఒక గొడవతోటి ఒక పిల్లగాన్ని కొడితే వాడు వచ్చి మళ్ళీ చెవు కొరికి ఎంత వేరే. కానీ అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? ఇలా నేను ఒక ఫోటో చూసిన, ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, తిరుపతి అన్న నువ్వు నేను మొన్న ఒక ఫోటో చూసిన, నీ చుట్టూ మొత్తం లీడర్లు నిలబడ్డారు, నువ్వు ఒక్కనికే కుర్చీ ఉంటది,
అందులో జెడ్పీటీసీ ఉన్నారట, ఎంపీపీలు ఉన్నారట. ఆ చర్చ నేను విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. అది కాదు లైఫ్ మీది, మీరు ఎన్ని సంపాదించి ఎక్కడ పోయిందని కాదు. అదే ఇప్పుడు ఆయన పేరు గురునాథ్ రెడ్డి కూడా అట్లా చేసిండనే రేవంత్కి అక్కడ పట్టం కట్టిరు కదా కొడంగల్లో. మీరు అదే పని చేస్తున్నారు కదా, మారండి మీరు. ఇది కరెక్ట్ కాదు. పోలీస్ పటేల్ ఫ్యామిలీ మా ఇంట్లో నుంచి ఇట్లా చెప్పులు తీసుకొని అట్లా పోతుండే ఇంటి ముందు నుంచి, ఇదంతా నేనైతే చూడలే అబ్బా ఇవన్నీ, నేనైతే చూడలే. నేనైతే చూడలే. ఇప్పుడు నేను వాళ్ళ లైఫ్ చూసిన వాటికి నేను కూడా చెప్తున్నా. నారాయణగూడలా మేము కాలేజీలలో కలిసి తిరిగిన వాళ్ళమే, నాకు 1 year సీనియర్ అయినా. నేను అన్ని చూసిన. సీనియర్తో పాటు మేము చాలా ఆప్యాయంగా చాలా సందర్భాలల్లో ఆపదలల్లా అందరం మేము కలిసి ఉన్న వాళ్ళమే, ఒక్క దగ్గర ఉండి ఒక్క దగ్గర దీని కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళమే. ఓకే, నేను ఫస్ట్ టైం చెప్తున్నా ఇట్లా రేవంత్ ఉన్నాడు అని అంటే మీరే అని కూడా నేను ఫస్ట్ టైం చెప్తున్నా. ఆయన చంపించే ప్రయత్నం కూడా చాలా మంది, అది వద్దులే, అదంతా స్టోరీ అంతా వద్దు కానీ నేను వదిలేసే, అదంతా కాదు. కానీ నాకు ఈడ చూస్తుంటే అంటే ఇప్పుడు జైపాల్ రెడ్డి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అప్పటికే వాళ్ళు ఇచ్చినందుకు రెడీగా లేకుండే వాళ్ళు విఎం ఇచ్చిన తమ్ముని బిడ్డనే కదా. అప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి అవన్నీ. కానీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నన్ను అడిగినారు, అరే నువ్వు ఎట్లా సపోర్ట్ చేసావు ఇవన్నీ. నేను చెప్పుకుంటూ పోతే అది వేరే ఉంటది. కానీ అంటే నేను అవి ఏంటంటే ఆ కులపోళ్ళు కూడా వాళ్ళకు స్థాయి అంతస్తులు అడ్డొచ్చినాయి అప్పుడు ఆ స్థాయిలో ఉండి. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నటువంటి నువ్వు ఎక్కడ విఎం అందినావు కదా, ఇవాళ నువ్వు ఎటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నావు, ఎటువంటి వాళ్ళ జీవితాలను పనంగా పెడుతున్నావు అనేది నేను చెప్పదలుచుకున్నా. నాకు ఎందుకో అంటే నేను ఓసారి బస్ట్ అవుట్ అయిదామా అనిపిస్తుంది, వెనక ముందు అవుతున్నా. ఎందుకంటే ఇవి మూలాలబ్బా, నీ మూలాలు రేవంత్, నీ మూలాలు ఇవి మర్చిపోకు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. నేను రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ఎప్పుడు రేవంత్ గురించి మాట్లాడలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 నెలల వరకు మాట్లాడలే. కానీ ఒక పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయినాడు, మాట్లాడిన అదే రోజు ఆ ఇన్సిడెంట్ తోటే నాకు మా SDF కు మాకు పంచాయతీ అయింది కూడా. ప్రశాంత్ అనే అబ్బాయి పోచంపల్లి దగ్గర జిబ్లాక్పల్లి ఊరు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అరే ఇది వచ్చినాక ఆ పోలీసు వాడు ఇట్లా పట్టుకొని, ఏ బిడ్డ నువ్వు మాట్లాడతాను, అదేంది పోలీసు దాంట్లో వాళ్ళ అమ్మమ్మల్ని ఆయన వాళ్ళు వాళ్ళ అమ్మని తల్లి కాడికి వెళ్ళి అంబులెన్స్కి వెళ్ళి బయట నెట్టేసింది కదా. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక 3-4 గంటలు వాళ్ళు ఎటు పోయిందో తెలియని స్థాయిలో. అంటే గిట్లుంటుందా గింత అని మళ్ళీ ఇట్లా పెట్టి నాగరాజ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఇవాళ వరకు అతని మీద యాక్షన్ లేదు, పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా. సో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు అన్నా కానీ ఆల్రెడీ నువ్వు పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి పోతున్నావు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ పోతావు. నువ్వు ఉంటావచ్చు, ఇంకా 3 ఏళ్ళు ఉంటావచ్చు, 30 ఏళ్ళని ఉండని నువ్వు. కానీ నీ పైసలతో కానీ ఎక్కడో దగ్గర చైతన్యం వచ్చినాడు నువ్వు పాతాళానికి పోతావు, నీ పరువు పాతాళానికి పోతుంది. నువ్వు రేవంత్ ఇట్లా చూడదలుచుకోలే. నేను చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా మానసిక క్షోభతో మాట్లాడుతున్నా. కానీ నాకు కూడా తప్పలేదు, బరాబర్ మాట్లాడాలి. ఎందుకంటే ప్రజాపక్షంలో ఉంటా, నా జీవితమే అది కాబట్టి. అది నీకు కూడా తెలుసు. నేను అధికారం సైడ్ రావాలనుకుంటే నేను కూడా ఎక్కడికో పోతుంటే కావచ్చు, అది వేరే విషయం. ఆయనకు కూడా ఎరికే. కానీ నేను జనం నుంచి ఉంటున్నా కాబట్టి నేను కొన్ని వాస్తవాలు కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా. పైసలు ఇవన్నీ శాశ్వతం కాదు. మన ఇండ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మీ ఇండ్లలో కూడా పిల్లలు ఉన్నారు. నేను ఒకసారి మొన్న ఏదో మాట్లాడే క్రమంలో వస్తే నీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా అని అంటే నాకు ఒక 2-3 దగ్గర వాళ్ళు ఫోన్ చేశారు. అరే ఎందుకు నువ్వు పిల్లల గురించి ఎందుకు మాట్లాడు? అరే నాతో అయితే లేదు భయ, మరి వాళ్ళు కూడా పిల్లలే కదా, ఆలోచించాలి కదా. నువ్వు రాజు అయ్యాలా, నువ్వు రాజు అన్నప్పుడు నీ మొత్తం నీ రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా నీ కుటుంబ సభ్యుల లెక్క చూసుకోవాలి. నువ్వు ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యుల లెక్క చూసుకోవాలి. ఏంది ఎంత దారుణం, ఆఖరికి ఒక్కసారి నా ఇల్లంతా ఒక్కసారి తిరిగి వస్తానది. ఎంతకన్నా ఎక్కువ ఇచ్చి పడే 30 ఎకరాలు 60 ఎకరాలు ఏమైతుంది, ఇచ్చి పడేసాయి. గుడ్డుపోయిందా తెలంగాణలో? భూములు లేవా? వాళ్ళకున్న కదా, పేదోళ్లే కదా, ఇచ్చి పాడేసాయి. ఎంత విలువ ఉంటుంది వాళ్ళ 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 మంచన నీకు అక్షంతల లెక్క అవుతుంది ఆయన అని చెప్తుంటే ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇంకా కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఆ రియలైజేషన్ పాయింట్కి ఎక్కడో దగ్గర కూర్చోరి, మీ కుటుంబం అంతా కూర్చోండి. ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తున్నది. ఎవరెవరో మీరు మస్తు చెప్పొచ్చు, మేము అన్ని ఉన్నాయి, 1000 ఎకరాలు 1000 ఎకరాలు అని మాకు ఎరికే ఏమేమి ఉన్నాయి ఏందనేది. కానీ ఒక మంచి మనిషివి, మంచి కుటుంబం అనేది మాకు ఉండే, ఆ రెస్పెక్ట్ ఉండే. కానీ నువ్వు ఇట్లా చేస్తుంటే మాత్రం అయితలేదు. మాత్రం పర్టికులర్ ఇష్యూని ఏం చేద్దామని ఆలోచన ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఆర్డీఓ ఆల్రెడీ ఆయన ఏకంగా బెదిరించినట్టే ఒక రకంగా చెప్పాలంటే 60,000, 70,000, 80,000 లక్షలు ఇస్తాం, లేదంటే వేరే దగ్గర కొనిస్తాం, తప్పదిగా వెళ్లాల్సిందే అనే లైన్ ఆర్డీఓ వెంకటరెడ్డి అంటే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టు. 100% ఇప్పుడు వాళ్ళకు తీసేయాలన్నది. ఆయన థింక్ ట్యాంక్ ఏందో తెలియదు. ఇప్పటికన్నా ఇప్పుడు మన మాటలు ఎక్కడన్నా విని ఏదన్నా కూర్చొని ఏమన్నా చేసి, వద్దు రేవంత్ ఇది పెట్టుకోకు, ఇది కరెక్ట్ కాదు నువ్వు చేస్తున్నది, నువ్వు కరెక్ట్ బావోటలతో మాట్లాడనీయకు, బిలాసులతో కూడా ఇలా మాట్లాడే సిచ్యువేషన్ చాలా దూరం పోతున్నది. ఇది ఎటో పోతున్నది. ఎక్కడో కదా ఫుల్ స్టాప్ కావాలి. ఇది నువ్వు ఒక్కనివే చేయగలుగుతావు, నీ చేతుల్లోనే ఉన్నది ఇదంతా. బంద్ చేసే ఇది తప్పుడు ఆలోచన. ఆత్మవిమర్శ చేసుకో.
యు ఆర్ డూయింగ్ ఇప్పుడు ఆయన రాంగ్. ఎవరు ఆర్డీఓ అంటుండు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామంటే ఇంకా 100% మాకు వద్దనే అంటున్నారు. వదిలేయాలా మరి అట్లా అనుకుంటే? అసలు ఇప్పుడు గత వారం రోజుల నుంచి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, వీడియోలలో పోతూనే ఉన్నాయి, 40-50 ఛానళ్ళు మొత్తుకుంటూనే ఉన్నాయి బయట. ఇదంతా ఎందుకు వాళ్ళకి తెలియదా? ఇంటెలిజెన్స్ రాదా? మీరు ఉన్నా లేకున్నా మేము ఏం చేసినా తీసేస్తామని చెప్పని లెక్క మాట్లాడితే ఇట్లా చేయకండి, ఇది నిర్వాసితులు చేయకండి. వీళ్ళు కట్టినప్పుడు పర్మిషన్లు ఉండే వీళ్ళకు, తర్వాత నువ్వేదో జీవో తీసుకొచ్చినావు. ఇంకోటి నువ్వు ఒకవేళ నిజంగా చేయదలుచుకుంటే మొత్తం ఆడికెళ్ళి దామగుండం కాడికెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా మొత్తం సాఫ్ చేసుకుంటారా, నువ్వు తెలంగాణ చరిత్రలు నిలిచిపోతావు. కానీ ఇది మాత్రం నువ్వు ఆపాలి. ఏది ఏమన్నా కానీ నువ్వు ఈ ప్రాజెక్టు నువ్వు ఇది వీళ్ళని గులగొట్టడం మాత్రం ఆపు. నువ్వు అటు పక్క కూడా బొచ్చ ల్యాండ్ ఉంది కదా, అదంతా తీసేసేయి, మొత్తం ఫస్ట్ అంతా తీసేసేయి. నువ్వు దీని మీద ఎందుకు కన్నేసినావు? నీకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది, నీ వాళ్ళకు నీకు ఏమైనా చేసుకోవాలని ఉన్నట్టున్నది. ఇక్కడ 5-10 ఎకరాలలో ఏమైనా చేసుకోవాలన్నట్టున్నది. కానీ ఇవన్నీ ఏమి నిలువై, ఏం కట్టకపోయేది లేదు. పోయేటప్పుడు నువ్వు నీ ఇంట్లో ఏం కట్టకపోయేది లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇక సాంగ్ వదిలే, ఇక నిన్ననే వాడేసినాం కదా, అది నిన్నే వాడేసిన. ఇవాళ చాలా చెప్పిన నేను ముచ్చట్లు. యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ కాలే నేను, ఎందుకో నాకు వీళ్ళని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు చూస్తుంటే ఆ పెద్ద మనిషి లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నది మేడం, ఒక వాళ్ళ హస్బెండ్ మేజర్ అట. అవును, ఆయన అక్కడే ముంబైలో జాబ్ చేస్తున్నారట. సో తను రిటైర్డ్ సైనికులు ఉన్నారు. కార్గిల్ యుద్ధంలో నేను గ్రౌండ్ లో దిగి కొట్లాడినా అని చెప్తున్నా. ఇక చూడు, అంటే గన్నులు చేతులలో దేశం గురించి బార్డర్ లో ఉండి మన మాన ప్రాణాలు కాపాడే యుద్ధం చేయాల్సి వచ్చింది, పీస్ఫుల్ గా ఉండే. ఇప్పుడు ఈడ యుద్ధం గట్టిగా ఉంది అంటున్నారు. అదే ఇది ఈ యుద్ధం కాదు, ఆ యుద్ధం వాళ్ళు ఇంక ఈజీగా చేయగలుగుతారు. అట్లా యుద్ధాలు చేసిన వాళ్ళు ఒదిక్కున్నారు. కళాన్ని తన కళాలనే గన్నులుగా చేసిన కొట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా. వాళ్ళు అవన్నీ చూసుకునే కదా ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు అందరూ నువ్వు అనుకుంటున్నావు ఇలా ఒక్కొక్కరు రేపు ఇది ఏమైనా జరిగితే ఈ ప్రభావము ఒక పెద్ద వ్యతిరేకత జనం లోపల వస్తుంది. ఎందుకంటే కలం వీరులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు అదే శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, కె శ్రీనివాస్ ఉన్నారు కదా. సో ఇటువంటి వాళ్ళు తెలుసు కదా, అన్ని తెలుసు కదా. గంటా చక్రపాణి ఇప్పుడు క్వార్టర్ ఇచ్చింది కాబట్టి ఆడు ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో లేడేమో, ఉన్నది ఫ్లాట్ అయితే ఇన్న ఉన్నది, అదే ఫ్లోర్ లో ఉన్నది, బి బ్లాక్ లోనే ఉన్నది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కాబట్టి అక్కడ ఉన్నట్టున్నది. గంటా చక్రపాణి కూడా రిజైన్ చేసి పడేసాలే, తీసి మొకాన పడేసి రావాలి. అట్లీస్ట్ ఇన్ని రోజులు అంటే వేరు విషయం. ఇప్పుడన్నా మొకాన పడేసి నువ్వు నా ఇల్లు లేకుండా చేస్తున్నావు, తప్పు చేస్తావు నువ్వు అని. ఇది తప్పు చేసి కడితే వేరు విషయం, అది కూడా ఏం లేదు కదా. సో అల్టిమేట్ గా చెప్పేది అంటే ఇమ్మీడియట్ గా కూర్చొని బంద్ చేసేయి రేవంత్, నువ్వు నీ చేతుల్లో ఉన్నది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా, మీరు దయచేసి ఈ ఆలోచన విరమించుకోండి, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పండి, ఇప్పటికైనా మీ పరువు కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మధు పార్క్ రిడ్జ్ హైదర్ షా కోట్కి వెళ్ళే, చిలుకూరుకి వెళ్ళే దారిలో ఉన్నటువంటిది. ఇది అత్యంత దారుణంగా వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే మూసీ మీద FTL ప్రాంతంలో శ్రీ ఆదిత్య అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం మూసీని కబ్జా చేస్తూ కట్టింది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.